హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లో మనకు ట్రిప్లెట్స్ ఉపయోగించి వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా తీస్తామో ఒకసారి చూడండి. సో ఇక్కడ బోత్ క్వశ్చన్ రాశానండి, బైలాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రాశాను. సో మనము టైమ్ అండ్ వర్క్లో వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా పెన్ అండ్ పేపర్ లేకుండా మనం ఎలా చేస్తాం. ఫస్ట్ ట్రిప్లెట్స్. ఈ ట్రిప్లెట్స్ అంటే ఏంటిది ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇది కూడా టైమ్ అండ్ వర్క్లో వన్ ఆఫ్ ది టైప్ అండి. సో మనకి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 days, B can do work in 24 days. How many days total work together? ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం అండి. ఏ తెలుగు మీడియం ఒకసారి. ఏ ఒక పనిని 12 రోజులు చేస్తే అదే పనిని బి 24 రోజులు చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి. ఏ 8 days, 6 days, 4 days, నన్ ఆఫ్ దిస్. సో జనరల్గా టైమ్ అండ్ వర్క్లో మనకి ఇది వన్ ఆఫ్ ది టైప్ అండి, ఫస్ట్ బేసిక్ టైపు. సో దీంట్లో మనకి ట్రిప్లెట్స్ ఉపయోగించి ఎలా చేస్తాం ఓకేనా. ఒకసారి చూడండి బేసిక్ మెథడ్ చూడండి. ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా ఎలాగూ, ఏ అండ్ బి బై ఏ ప్లస్ బి. ఓకే, సో ఇది బేసిక్ ఫార్ములా, అన్ని బుక్లో ఉంటుంది. చూడండి ఇక్కడ సఫిషియెంట్ వాల్యూస్. ఏ అంటే ఎంత 12 days, బి అంటే ఎంత 24 days, బై అంటే ఏ ఇంటూ బి అంటే ఏ అంటే 12 days, బి అంటే 24, బై ఏ ప్లస్ బి. సో 12 + 24 ఓకేనా. అప్పుడు చూడండి 12 × 24 యాడ్ చేయండి 36. సో డివైడ్ చేయండి 12 1 = 12 3 = సో 3 1 = 3 8 = సో హౌ మెనీ డేస్ 8 days. సో ఇది బేసిక్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ చూడండి ఎల్సిఎం. ఇది బేసిక్ మెథడ్, మనకి అన్ని బుక్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎల్సిఎం మెథడ్ ఎలా చేయాలి చూడండి ఒకసారి. 12 24, ఏ 12 days, బి 24 days. సో 12 24 ఎల్సిఎం ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ 12, 24. సో 12 24 ఎల్సిఎం ఫాస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఏది ఇక్కడ 12 24లో హైయెస్ట్ నెంబర్ ఏది ఇక్కడ 24 కదా. ఓకే, 24 అనేది 12తో డివిజన్ అవుతుందా చూడ చెక్ చేసుకోవాలి ఒకసారి. 24 డివైడ్ చేయండి 24/12, 12 1 = 2 అంటే ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ 24/24 డివైడ్ అవుతుంది చూడండి. ఎస్, సో బోత్ 2 నెంబర్స్ డివిజన్లో ఉండాలి. ఫస్ట్ ఏంది ఇక్కడ 12 24లో హైయెస్ట్ నెంబర్ ఏది, హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఎల్సిఎం ఫాస్ట్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి ఒకసారి. 12 24లో హైయెస్ట్ నెంబర్ 24, ఈ 24 అనేది ఫస్ట్ సంఖ్య డివిజువల్ కావాలి, అదేవిధంగా సెకండ్ సంఖ్య కూడా డివిజువల్ కావాలి. చూడండి ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాం, తర్వాత దీన్ని డివైడ్ చేయండి 24/12 డివిజన్ అవుతుందా. ఎస్, డివిజన్ అవుతుంది. బట్ 24/24 డివైడ్ అవుతుంది అంటే బోత్ 2 నెంబర్స్ ఉంది 24 డివిజన్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం అనేది 24 ఓకేనా. లేదంటే మనకి బేసిక్ మీద చూడండి ఇక్కడ 12, 24, 6 2 = 6 4 = 2 1 = 2 2 = ఓకే. అప్పుడు చూడండి 6 2 = 12, 12 1 = 12, 12 2 = 24. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ 24. సో ఇది మనకి బేసిక్ మెథడ్ ఓకేనా. సో బేసిక్ మెథడ్ ఉన్న షార్ట్ ఫామ్ ఏంది, ఫస్ట్ ఏంది స్టెప్, ఈ రెండింటిలో చూడండి 12 24లో హైయెస్ట్ నెంబర్ చూసుకోవాలి. 24 ఇస్ ద హైయెస్ట్ నెంబర్. ఆ 24 అనేది 12తో డివిజువల్ అవుతుందా చూసుకోవాలి. ఎస్, డివిజువల్ కాకపోతే నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి. 24 అనేది 12తో అవుతుంది కాబట్టి ఎస్ 24/12 2 times అవుతుంది, మరి 24/24 ఎస్ బోత్ డివిజువల్ బై బోత్ 2 నెంబర్స్ కాబట్టి 24 అనేది ఎల్సిఎం. ఓకే, ఒక రాకపోతే బేసిక్ మెథడ్ కూడా చెప్పాను కదా. ఎల్సిఎం అనేది 24. తర్వాత మనం ఇక చూడండి ఎల్సిఎం ఎంత 24. ఇక్కడ చూడండి ఏ హౌ మెనీ డేస్ 12 days, బి 24 days ఓకేనా. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అనమాట. ఎల్సిఎం అనేది టోటల్ వర్క్. సో 12 హౌ మెనీ టైమ్స్ 2 times, 24 హౌ మెనీ టైమ్స్ 1 times. ఇవేంటిది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యాలు అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏంది టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. అప్పుడు టోటల్ వర్క్ ఎంత 24. సో ఎఫిషియన్సీ యాడ్ చేయాలి ఎప్పుడైనా. సో 2 + 1 3. సో డివైడ్ చేయండి 3 1 = 3 8 = సో హౌ మెనీ డేస్ 8 days. సో ఇది ఒక మెథడ్. సో ఫస్ట్ బేసిక్ చేసాము, తర్వాత ఎల్సిఎం మెథడ్ కూడా చేసాము ఓకేనా. తర్వాత నెక్స్ట్ మెథడ్ ట్రిప్లెట్స్ ఓకేనా. సో ఈ ట్రిప్లెట్స్ ఉపయోగించి ఫాస్ట్గా ఎలా చేస్తా చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ బేస్ ట్రిప్లెట్స్ 2 3 6 ఓకే. టేబుల్ చూడండి, ఇది 2 అంటే a + b,
ఏ అండ్ బి. ఓకేనా, చూడండి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 2, ఏ అంటే 3, బి 6. అంటే ఇక్కడ ట్రిప్లెట్స్ అంటే ఈ వాల్యూ చూడండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్లెట్స్ అంటే 3 4 5 ఎలా ఉంది, 3 4 5 లాగా సేమ్ ఇది కూడా ట్రిప్లెట్స్ అనమాట. ఇది బై హార్ట్ చేయండి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 2 days, ఏ అంటే 3 days, బి అంటే 6. ఇది ఎలా వచ్చింది చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ అంటే 3 days, బి అంటే 6, ఇది వచ్చిన వాల్యూ ఏ ప్లస్ బి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే చూడండి, ఇక్కడ ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 days. ఓకేనా, అదేవిధంగా బీ కెన్ డూ వర్క్ ఇన్ 24 days. అంటే ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 days, బీ కెన్ డూ వర్క్ ఇన్ 24 days. చూడండి ఇక్కడ ఏ మల్టిపుల్ చూడండి, ఇక్కడ ఏ ఎంత ఎంత ఇచ్చాడు మనకి 12 days, అది ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ ఇది 4 times. సో నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఇది 4 times, ఇది కూడా 4 times. అర్థమవుతుందా? సో ఏ 3 కదా, ఏ 3 బి 6. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఎల్సిఎం చేసిన వచ్చిన వాల్యూ ఇది. చూడండి ఎల్సిఎం కూడా మనకి ఫార్ములా కూడా ఉంది 3 × 6 / 9. 3 1 = 3 3 3 1 = 3 2 = సో సింప్లిఫై చేసిన వాల్యూ ఇది ఏ ప్లస్ బి అనమాట. సో ఇక్కడ అదే మల్టిపుల్స్, ఏ అంటే 3, బి అంటే 6, ఏ ప్లస్ బి ఎంత 2 days. సో దాని మల్టిపుల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ వర్క్ ఇన్ 24 days. సో ఏ ఎంత ఇక్కడ 3 మల్టిపుల్ ఎంత 3 4 = 12. సో ఇది కూడా 24. ఇక్కడ ఏమొస్తుంది చూడండి సేమ్ 2 4 = 8. సో ఆన్సర్ 8 అనమాట. అంటే ఇక్కడ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి వాల్యూ 2, ఏ 3, బి 6 అంటే డబల్. చూడండి అట్లా ఏ వాల్యూ తీసుకోండి మీరు, దీని ఫ్యాక్టర్సే ఇస్తాడు ఎగ్జామ్లో. అంటే ఎగ్జామ్లో గత ప్రీవియస్ తీసుకుంటే ఎక్కువ ఫ్యాక్టర్సే ఎగ్జామ్లో వచ్చాయన్నమాట. కాబట్టి చూడండి ఏ అనేది 3, బి అంటే 6 కాబట్టి దాని ఫ్యాక్టర్స్ చూడండి. ఇప్పుడు 3 3 3 = 9 తీసుకోండి, ఇక్కడ 9 18. ఓకేనా, అప్ టు ది 12 వరకు తీసుకోవచ్చు ఫ్యాక్టర్స్. జస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి 2 కదా, ఏ 3, బి 6 ట్రిప్లెట్స్ అనమాట. అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 2, ఏ 3 days, బి 6 days. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 days, బీ కెన్ డూ వర్క్ ఇన్ 24 days. అంటే 3కి ఎగ్జాక్ట్గా 4 times, బి కూడా 4 times. సో ఏ ప్లస్ బి కూడా 4 times, ఎంత 8 days. ఓకే, సో ఈ విధంగా మనం ట్రిప్లెట్స్ ఉపయోగించి చేయవచ్చు. లేదంటే ఇంకో మెథడ్ కూడా ఉంది చూడండి ఒకసారి. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, అర్థమవుతుంది తప్పకుండా. సో నెక్స్ట్ చూడండి ఇంకో మెథడ్ మనకి ఎన్పిఆర్ మెథడ్. ఎన్పిఆర్ మెథడ్. సో వాట్ ఈస్ ఎన్పిఆర్ ఫుల్ ఫామ్ అంటే నెట్ ప్రొడక్ట్ రేషియో అనమాట. సో దీనికి ఫార్ములా ఏంటంటే A/B, A/A+B. సో ఇది మనకి ఫార్ములా. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ మెథడ్ చూడండి, ఎన్పిఆర్ అంటే నెట్ ప్రొడక్ట్ రేషియో, ఫార్ములా A/B, A/A+B. సో ఇక్కడ మనకు వాల్యూ ఏమి ఇచ్చారు చూడండి, ఏ ఎంత 12 days, ఏ అంటే చూడండి సఫిషియెంట్ ఏ 12 days, బి చూడండి 24 days. ఓకే, ఇప్పుడు దీన్ని డివైడ్ చేయాలి. సో A/B ఎంత ఎంత ఇచ్చాడు మనకి 12/24. డివైడ్ చేయండి, 12 1 = 12 2 = అంటే 1/2. సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2 కదా, డివైడ్ చేసిన తర్వాత 12 1 = 12 2 = సో 1/2 కాస్త మనకి చేంజ్ కావాలి కదా, A/A+B ఫామ్ చేంజ్ కావాలి కదా. అప్పుడు ఏ అంటే సబ్స్టిట్యూట్ వాల్యూస్, ఏ అంటే 1, A+B అంటే 1 + 2, సో 1/3. ఓకేనా, సో ఈజీగా మనకి ఫార్ములా ఏంది, ఫస్ట్ నెట్ ప్రొడక్ట్ రేషియో, ఎన్పిఆర్ అంటే నెట్ ప్రొడక్ట్ రేషియో, A/B, A/A+B. సో A/B వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు, ఏ అంటే 12 days, బి అంటే 24 days. డివైడ్ చేయండి, 12 1 = 12 4 = 1/2. సో 1/2 కన్వర్ట్ చేయాలి కదా A/A+B. సో ఏ అంటే 1, A+B అంటే 1 + 2, సో 1/3. 1/3 వచ్చింది కదా. ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఏది, 12 24లో హైయెస్ట్ నెంబర్ 24. సో డివైడ్ చేయండి, 3 1 = 3 8 = సో హౌ మెనీ డేస్, 8 days. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ ఎన్పిఆర్ మెథడ్ ఏంటంటే సింప్లీ A/B ఫార్ములా కన్వర్టెడ్ బై A/A+B. ఓకే, A/B వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ అంటే 12 days,
బి అంటే 24 డేస్. డివైడ్ చేయండి 12/24, 12 1 జా 12 2 జా 1/2. కన్వర్టెడ్ బై a/a+b. సో 1 1 + 2 1/3. తర్వాత ఈ రెంట్లో హైయెస్ట్ నెంబర్ 12 24లో హైయెస్ట్ నెంబర్ ఏది ఇక్కడ 24. సో డివైడ్ చేయండి 3 1 జా 3 8 జా. సో హౌ మెనీ డేస్ 8 డేస్. సో ఇది కూడా మనకు ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్ మీరు కామెంట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఇస్తాను. నెక్స్ట్ చూడండి, సేమ్ క్వశ్చన్. ఇక్కడ 9 డేస్, ఇదేమో 18 డేస్. ఓకే, తర్వాత ఇక్కడ 12 ప్లస్లో నెక్స్ట్ 9 డేస్, ఇక్కడ 8 డేస్. సో నెక్స్ట్ సేమ్ మోడల్. సో మీరు కామెంట్లో పెట్టండి ఆన్సర్. సో 9 డేస్ 18 డేస్. సో ఎన్పిఆర్ మెథడ్ ఉపయోగించి చేయండి. అదేవిధంగా ఎల్సిఎం వాట్ ఎవర్ మీ బేసిక్ ఎట్లా తెలుసు కాబట్టి సో ఎన్పిఆర్ మెథడ్ చేయండి. ఓకే, అదేవిధంగా ట్రిపుల్ ఎస్ కూడా చేయండి. ట్రిపుల్ ఎస్ అంటే ఫార్ములా ఆప్షన్ సేమ్ అండి ఇక్కడ. సో ట్రిపుల్ ఎస్ అంటే మనకి a+b ఎంత 2 కదా, a 3, b అంటే 6. ఇదే కదా ట్రిపులెట్స్, దీనికి బేస్ ఫామ్. సో ఇది ఒకటి బై హ్యాడ్ చేయండి, a+b 2, a 3, b 6. దీని మల్టిపుల్సే ఉంటారు అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, a can do వర్క్ ఇన్ 9 డేస్ అంటే ఇది ఎన్ని టైమ్స్, ఇది ఎగ్జాక్ట్గా 3 టైమ్సా 9. సో b ఎంత ఇచ్చారు 18 కదా, ఇది కూడా 3 టైమ్సే కదా. సో సేమ్ ఇది కూడా 3 టైమ్స్. సో ఆన్సర్ 6 డేస్. సో ఇలా మనకి ట్రిపులెట్స్ ఉపయోగించి ఫాస్ట్గా చేయొచ్చు. లేదంటే ఎన్పిఆర్ మెథడ్ ఎలాగ ఉంది, సో బేసిక్ మెథడ్ ఉంది, అదే ఎల్సిఎం అండ్ ఎన్పిఆర్ మెథడ్. ఎన్పిఆర్ చూడండి ఫార్ములా a/b a/a+b. ఓకేనా. సో సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఫస్ట్ ఏంది a/b కదా. సో a అంటే ఎంత 9, b అంటే 18. డివైడ్ చేయండి 9 1 జా 9 2 జా. సో 1/2 కదా. సో a అంటే 1, b అంటే 2. తర్వాత దీనికి సబ్స్టిట్యూట్ చేయాలి. a/b కాస్త కన్వర్ట్ అయిపోద్ది a/a+b. సో a అంటే 1 + 2. సో డివైడ్ చేయండి 1 యాడ్ చేయండి 1 + 2 3. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్. సో 9 18లో హైయెస్ట్ నెంబర్ ఏది 18. 3 1 జా 3 6 జా. సో హౌ మెనీ డేస్, ఓకే 6 డేస్. సో ఆన్సర్ ఈజ్ 6 డేస్. సో ఇది మనకి ఫాస్టెస్ట్ మెథడ్ అండి. ట్రిపులెట్స్ అండ్ ఎన్పిఆర్ ఫాస్టెస్ట్ మెథడ్. సో ఈజీగా మీరు నోట్స్ రాసుకోండి, ఉపయోగపడితే ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో. సో ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.